గుడ్ మార్నింగ్ ఎవరీవన్. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా Good మనం morning. ఇన్ని రోజులు డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏదైతే ఉందో అదే నథింగ్ బట్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ అవును. మీలో నాకు క్విక్ ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి రిగ్రెషన్ వర్సెస్ క్లాసిఫికేషన్. క్విక్ ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి రిగ్రెషన్ వర్సెస్ క్లాసిఫికేషన్. హలో నిఖిత, త్రివేణి, సార్ దీంట్లో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి సార్ క్లాసిఫికేషన్ ఓకే. రిగ్రెషన్ ఇన్ఫినిట్ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు మనం ఒక సింపుల్ మోడల్ చెప్పిన లీనియర్ రిగ్రెషన్ ఎగ్జాంపుల్ y equals to mx plus a లీనియర్ రిగ్రెషన్ మోడల్ కదా. Yes, sir. y equals to ax square plus bx plus c. ఇది హలో, ఈ సెకండ్ Sir, ఈక్వేషన్ లో already లీనియర్ రిగ్రెషన్ మోడల్ అయినా Yes, sir. ఇప్పుడు క్లియర్ గా ఉందా? Yes, sir. హలో, ఓకే. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 2 అనేది కూడా లీనియర్ రిగ్రెషన్ మోడల్ అయినా? Yes, sir. ఓకే. సో లీనియర్ రిగ్రెషన్ మోడల్ అంటే ఏంటిది? ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ రాస్తాను, ఇది ఏంటిదో చెప్పండి. ఇది లీనియర్ రిగ్రెషన్ మోడల్ అయినా? No, sir. దానికి వేరే పారామీటర్స్ స్క్వేర్ లో ఉండకూడదు సార్. ఇది చికెన్ మసాలాది నువ్వేనా త్రివేణి? అవును సార్, అది నా మొబైల్లో ఛార్జింగ్ లేదు సార్, అందుకే. ఓకే ఓకే, క్లీన్ అంటే ఏం తెలియడానికి అంత. ఈ 3 ఈక్వేషన్ వచ్చేసి ఎందుకు లీనియర్ రిగ్రెషన్ కాదు? సో పారామీటర్ స్క్వేర్ లో ఉండకూడదు సార్. ఓకే. సో మోడల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ లీనియర్ లోనే ఉండాలి, స్క్వేర్ క్యూబిక్ ఉండద్దు. ఇక్కడ ఏదైతే ఉందో ఒక్కసారి ఏ యూజ్ చేశాక ఏ స్క్వేర్ అనేది ఉండద్దు. ఇది లీనియర్ రిగ్రెషన్ కాదా? ఒక్క నిమిషం మాత్రమే చెప్పు. అనిత, నిఖిత అందరు, సృష్టి, ఎస్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? No, sir. ఇది లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఎందుకు ఇది లీనియర్ రిగ్రెషన్ మోడల్? ఏ స్క్వేర్ అనేది జీ అనుకుంటా, బి స్క్వేర్ హెచ్ అనుకుంటా, సిని సి లానే ఉంచుతున్నా. 3 డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా లీనియర్ గా. అదే థర్డ్ ఈక్వేషన్ ని మీరు అలా అనుకుంటే ఏమవుతుంది? రూట్ వస్తుంది. ఏ స్క్వేర్ ని హెచ్ అనుకున్నారు అంటే రూట్ వస్తుంది. అంటే మీరు ఎంత చేసినా కూడా ఒక పారామీటర్ కి ఒక పారామీటర్ స్క్వేర్ అనేది ఉంటుంది కదా ఈక్వేషన్ లో. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది ఎందుకు ఈక్వేషన్ 3 లీనియర్ రిగ్రెషన్ కాదు, ఈక్వేషన్ 4 లీనియర్ రిగ్రెషన్. పారామీటర్స్ స్క్వేర్ ఉండడం అంటే దాని అర్థం జస్ట్ స్క్వేర్ ఉంది కదా అని చెప్పేసి లీనియర్ రిగ్రెషన్ కాకపోవడం అని కాదు. ఒక పారామీటర్ ఉన్నప్పుడు మోడల్లో దానికి స్క్వేర్ గానీ రూట్ గానీ ఇంకొక దగ్గర ఉండద్దు. ఇక్కడ ఏ ఉంటే ఏకి స్క్వేర్ ఉండద్దు, ఏకి రూట్ ఉండద్దు, క్యూబ్ ఉండద్దు. అలా
ఇండివిజువల్గా ఉండాలి. ఓకే సార్. క్లియర్ కదా? సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్న మోడల్స్ ఇవన్నీ లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ లాస్ట్ 2 daysగా. ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఫిట్ చేయడానికే మనం ఇన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. ఏంటిది? ఫస్ట్ డేటా సెట్ని ఒకటే ఫీచర్ ఉంటే ఫస్ట్ మనం ప్లాట్ చేసుకుంటాం. ఒకటే ఫీచర్ కాకుండా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటే ఏం ఆలోచించకుండా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన లీనియర్ రిగ్రెషన్ మోడల్ మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫీచర్స్ ఉంటే W1 ప్లస్ W1x1 ప్లస్ సో ఆన్ అప్ టు W10 x10 ఈ లైన్ ఈక్వేషన్ ఫిట్ చేయాలనుకుంటాం. వన్స్ ఈ మోడల్ ఇది ఫిట్ చేయాలని అనుకున్న తర్వాత మనం ఇనిషియల్ వాల్యూ సెటప్ చేసుకుంటాం, ఆల్ఫా లాంబ్డా వాల్యూ సెటప్ చేసుకుంటాం, లాస్ ఫంక్షన్ రాస్తాం. ఆ లాస్ ఫంక్షన్కి ఈ వెయిట్స్ అన్నిటిని కనుక్కుంటాం యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్. వెయిట్స్ కనుక్కున్నాక వెయిట్స్ తీసుకొచ్చి మనం ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేస్తాం. ఆ కనుక్కున్న ప్రాసెస్లో ట్రైన్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తాం? K-fold క్రాస్ వాలిడేషన్ యూజ్ చేస్తాం రోబస్ట్గా మంచి మోడల్ రావడానికి. సో వన్స్ మనకి వెయిట్స్ వచ్చిన తర్వాత మనకి ఫ్యూచర్లో ఏమైనా డేటా ఉంటే డేటాని దీంట్లోకి పుష్ చేస్తే మనకి బయటకు వచ్చే అవుట్పుట్ వై అవుట్పుట్ వై లేబుల్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఈ వై అవుట్పుట్ అనేది కంపల్సరీ వీటిలోనే ఉండాలి అనేమి ఉండదు. అది ఏదైనా నెంబర్ రావచ్చు. -∞ to ఇన్ఫినిటీ. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అవుట్పుట్ బయటికి రావడానికి. అందుకు ఇది అంతా కలిపి ఏమంటున్నాం మనం? లీనియర్ రిగ్రెషన్ మోడల్ అంటున్నాం. ఎందుకంటే పారామీటర్స్ అనే లీనియర్లో ఉన్నాయి. ఇది రిగ్రెషన్ మోడల్ బికాస్ మనకి ఇన్ఫినిట్ చాయిసెస్ ఉన్నాయి అవుట్పుట్ రావడానికి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏంటిదంటే లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ ఏంటిదంటే దీని అవుట్పుట్ ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫైనైట్ ఆప్షన్స్ అనట్లేదు. అంటే ఏంటిది 10 ఆప్షన్స్ ఉంటాయి, 20 ఆప్షన్స్ ఉంటాయి అనట్లేదు. లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ ఆప్షన్స్ కూడా 100% ఓన్లీ రెండే, ఐదర్ 0 or 1, ఇంకోటి ఉండదు. మీకు అర్థమవుతుంది నేను అంటుంది? ఎవరైనా వచ్చి 0, 1, 2 ఉంది కాబట్టి లాజిస్టిక్ రిగ్రెషన్ వాడదామంటే కూడా నేను చెప్పాలి ముందు అట్లా వాడలేము అని. లాజిస్టిక్ రిగ్రెషన్ ఎప్పుడైనా ఓన్లీ 2 క్లాసెస్ ఉంటేనే, 2 లేబుల్స్ ఉంటేనే, 2 అవుట్పుట్స్ ఉంటేనే వాడే మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఉన్న లిమిట్ కెపాసిటీ అంతే, 2 క్లాసెస్ని మాత్రమే డీల్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, అది ఐదర్ డాగ్ లేకపోతే డాగ్ కాదు, అంతవరకే. ఇక ఇలా డాగ్ ఉందా, క్యాట్ ఉందా, లయన్ ఉందా అని చెప్పదు ఈ మోడల్. ఐదర్ 1 లేదా 0, అయితే రాత్రి లేకపోతే పగలు, అయితే కుక్క లేకపోతే కుక్క కాదు, అంతే. కుక్క కాదని చెప్తుంది కానీ అది ఏందో ఇంకోటి చెప్తుంది మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. జనరల్ క్లాసిఫికేషన్ మోడల్స్ అంటే ఎలా ఉండాలి? దాంట్లో ఏది ఉంటే అది చెప్పాలి బయటికి. డాగ్ ఉంటే డాగ్ అని బయటికి అనాలి, క్యాట్ ఉంటే క్యాట్ అనాలి, లైన్ ఉంటే లైన్ అనాలి. ఇది అలా కాదు. ఒకటే నోడ్ ఉంటుంది అవుట్పుట్, మనం అనుకుంటుంది అవునా కాదా, ఎస్ ఆర్ నో, 0 or 1, అంతవరకే. సో ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఏమైతే ఉందో ఇది క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తున్నాం మనం. అవును, రిగ్రెషన్ కాదు, క్లాసిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఐదర్ మనం 1లో పెడతాం వచ్చిన ఇన్పుట్ని, లేదా 0లో పెడతాం. సో ఇది మనం క్లాసిఫికేషన్కి వాడుతున్న మోడల్. ఏది నేమ్లో రిగ్రెషన్ అని ఉన్నప్పటికీ. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇది రిగ్రెషన్ మోడల్ అనద్దు. లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ అ క్లాసిఫికేషన్ మోడల్. క్లీన్. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ని మనం ఆల్గోరిథం ఎలాంటిదంటే ఇది ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. ఉన్న లీనియర్ రిగ్రెషన్ ని మనం మాడిఫై చేసుకొని క్లాసిఫికేషన్ కోసం మనం వాడుతూ ఉంటాం. నేను మొన్న మీకు ఒకటి ఇచ్చాను, చిన్న రీసెర్చ్ చేసుకొని రండి అని. ఏమని? 0 to ఇన్ఫినిటీ వరకు ఉంటే అది 0 to 1 మధ్యలో రావాలి వాల్యూ. -∞ to 0 వరకు ఉన్న వాల్యూస్ అన్ని -1 to 0 మధ్యలో ఉండాలి అని. దీనికి ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఎంతో కనుక్కోండి అని చెప్పా. కనుక్కున్నారు లిఖిత? ఎందుకు 2-3 days టైం ఉన్నప్పుడు మీరు కొంచెం రీసెర్చ్ చేయకపోతే ఇట్లా? సిగ్మాయిడ్ ఫంక్షన్ పేరు 1/1 + e⁻⁻x. ఇప్పుడు ఈ అంటే మీకు ఐడియా ఉందా? ఈ ఏంటిది? ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెన్షియల్ సార్.
లాగ్ ఫంక్షన్‌లో మనం వాడేది గుర్తుకుందా ఒకప్పుడు లాగ్ ఎస్ సార్. 2 to the base e అంటే 4 కాదు. లాగ్ 2 to the base 2 to the power of 4 to the base 2 అంటే అప్పుడు 4 అవుద్ది. ఇక్కడ e అనేది ఏదైతే ఉందో Yes, ఇక్కడ sir. లాగరిథమ్స్‌కి సంబంధించిన కాన్స్టెంట్ ఇది. ఆ కాన్స్టెంట్ ఇది. ఓకే. దీని Okay. వాల్యూ అరౌండ్ ఇప్పుడే చెప్తాను 2.7 అనుకుంటా. హ్మ్. 2.7 దీని అప్రాక్సిమేట్ వాల్యూ. మీకు ఐడియా ఉందా లాగరిథమ్స్‌లో వాడుతుంటాం ఈని? ఎస్ సార్. ఓకే. d/dx ఆఫ్ e పవర్ ఆఫ్ x ఎంత? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సార్. పవర్ ఆఫ్ ఎక్స్ క్లీన్. ఓకే. డన్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 0 to infinity సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతది? -0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతది? ఓకేనా? ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత చెప్పండి? 1 వస్తుంది. పవర్ -1. x ప్లేస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఏంటిది? 1/2 సార్. ఎవరన్నారు 1/2? హర్షియా సార్. పర్ఫెక్ట్. 1/2. ఆ! మీకు లిమిట్స్ ఐడియా ఉంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. 0 దగ్గరే ఫంక్షన్ వాల్యూ 1/2. x టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే వాల్యూ ఏమవుతుంటది చెప్పండి? ఈ ఫంక్షన్ వాల్యూ. 1 సార్. సార్ ఏంటి 1 హర్షిత? అవుతుందా? 1 ఎలా చెప్తున్నావు హర్షిత? ఆన్సర్ 1. ఈ అవును ఎలా పవర్ చెప్తున్నావు? ఇన్ఫినిటీ 0 ఈ పవర్ -x ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టినప్పుడు 0 కాదు సార్. ఇప్పుడు -x కదా, x ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇలా పెట్టమంటున్నావు. ఎస్ సార్. అప్పుడు ఈ టర్మ్ ఏమైతుంది? 1/e పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అవుద్ది. ఈ టర్మ్ ఎంత దాని అవుతుంది వాల్యూ అంటున్నావు ఇప్పుడు వాల్యూ? 0. 1 అవుతుంది. అంటే 1/1 + 0 కాబట్టి 1కి దగ్గరగా పోతుంటది. ఏది? x పెంచుతూ ఇన్ఫినిటీ. ఉంటే. అంటే ఇలా అంతేనా? ఎస్ సార్. 100% కరెక్ట్ ఇది. టచ్ ఎప్పుడు కాదు 1. కానీ x అనేది ఇన్ఫినిటీకి వెళ్తూ ఉంటే 1కి క్లోజెస్ట్ గా పోతూ ఉంటది అంతే ఇట్లా. టచ్ అవుతుంది ఏదో ఒక పాయింట్ లో 1కి. హర్షిత 1కి టచ్ అవుద్దా ఈ లైన్ ఈ ఫంక్షన్? నో సార్. ఎందుకు? టచ్ పక్కకు అవ్వట్లేదు సార్. డిస్టర్బెన్స్ ఉంది హర్షిత, వాళ్ళని కొంచెం ఆపేసి నువ్వు చెప్పేసి ఆన్సర్. టచ్ అవ్వట్లేదు సార్. ఎందుకు? అంటే ఆ లైన్ వేరేగా ఉంది కదా సార్. నేను రాసింది టచ్ అవుతుందా లేదా అనట్లేదు. ఎక్స్ అనేది ఇన్ఫినిటీకి తీసుకెళ్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ వాల్యూ 1 అవుద్దా? తెలియదు సార్. అయితే ఇప్పుడు 1/x ఉంది. ఓకే సార్. లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది చెప్పండి? 1/∞ కాబట్టి దీని వాల్యూ ఎంత? 0. ఇప్పుడు దీని అర్థం ఏదో ఒక టైంలో ఈ ఫంక్షన్ 0 వాల్యూ అటెండ్ అవుతుందని. ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు 0 వాల్యూ అటెండ్ అవుతుంది అంటే x ఎంత అప్పుడు? 1/0 కదా. ఎస్ సార్. ఇది అన్డిఫైన్ కదా. ఎస్ సార్. సార్.
దీని అర్థం ఏంటిదంటే 1/x అనే ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు ఎక్స్ పెంచుకుంటా పోతే ఈ ఫంక్షన్ వాల్యూ తగ్గుతూ పోతూ ఉంటది 0కి దగ్గరగా. సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఫంక్షన్ వాల్యూ టెన్స్ టు 0. అంతేగాని ఏదో ఒక పాయింట్లో 0 అవుతుందని కాదు. అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 2 పెడితే దీని వాల్యూ ఎంత? 1/2 అవుతుంది. 0.5. 1/2. ఎక్స్ ప్లస్ లో 4 పెడితే 0.25. ఎక్స్ ప్లస్ లో 10. 0.1. ఇలా మీరు ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉంటే వాల్యూ చాలా దగ్గరగా 0 పాయింట్ పెట్టేసి 0.0000 అట్లా తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇన్ఫినిటీ అని కాదు. ఇప్పుడు ఇన్ఫినిటీ ప్లేస్ లో 1 కోటి పెట్టారనుకోండి, సింపుల్ గా ఒక 1 crore వాల్యూ, 1 CR చాలా తక్కువ ఉంటుంది కదా వాల్యూ. దీని అర్థం ఏంటిది? కింద ఇన్ఫినిటీకి పోతూ ఉంటే ఇక్కడ ఈ వాల్యూ 0కి వెళ్తుంది. అవునా? Yes, sir. 0కి దగ్గరగా పోతుంది కానీ ఎప్పటికీ 0 కాదు. లిమిట్ కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్స్ 0 అంటాం. కానీ అలాంటి ఎక్స్ మనకి తెలియదు. సో దట్ ఇది 0 అయ్యేలాగా. మీరు ఇక్కడ ఎక్స్ ఏదో ఒక నంబర్ పెడితే ఎప్పుడైనా 0 అవుతుంది అసలు? ఛాన్స్ ఉందా? ఎంత పెద్ద నంబర్ పెట్టినా కూడా ఇది 0కి ఈక్వల్ కాదు. ఎంతో కొంత చిన్న నంబర్ అయితే వస్తుంది కదా. Yes, sir. లిమిట్ కాన్సెప్ట్ ఏంటిదంటే అట్లా వస్తుందని కాదు. ఈ ఎక్స్ ని మనం ఇన్ఫినిటీకి తీసుకెళ్తే ఈ వాల్యూ ఎంత వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని, అదే లిమిట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఎక్స్ అనేది మీరు ఇన్ఫినిటీకి తీసుకెళ్తున్నారు అంటే దాని అర్థం ఏదో నంబర్ ఉంటుందని కాదు, అది లార్జ్ నంబర్ అని. ఒక లార్జ్ నంబర్ ని మీరు ఇక్కడ డినామినేటర్ లో పెడుతున్నారంటే కంపల్సరీ 0 అయిపోదు ఇట్లా ఈక్వల్ గా ఎగ్జాక్ట్ గా. చాలా చిన్న నంబర్ అయింది ఇది కూడా. క్లియర్ అయింది నేను చెప్పినప్పుడు? హలో, డౌట్ ఉంది Yes, ఎవరికైనా? sir. No, sir. నిఖిత? No, sir. ఓకే. ఇప్పుడు అలాగే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో 1/1 + e⁻ - x అని, ఇది మొత్తానికి 0 అయిపోయేలాగా ఏ ఎక్స్ ఉండదు భూమి పైన. మీరు చాలా పెద్ద నంబర్ పెడితే ఎక్స్ ప్లేస్ లో అప్పుడు ఆ టర్మ్ 0కి దగ్గరగా పోతుంది. అర్థమైంది? Yes, sir. ఇప్పుడు ఇన్ఫినిటీ పెడితే అప్పుడు ఇది 0కి టెండ్ అవుతుంది. ఏది? e⁻ - x. ఎక్స్ ప్లస్ లో 1 కోటి పెడితే వాల్యూ ఎంత ఉంటుంది అప్పుడు? 0కి 0 దగ్గరగా ఉంటుందా? ఉంటుంది. 0కి దగ్గరగా ఉంటుంది, సార్. ఇది అందరికి క్లియరా? 1 కోటి పెడితే 0కి దగ్గరగా ఉంటుంది. -1 crore కాబట్టి 1/e⁻ crore. Yes, sir. e⁻ అంటే చాలా పెద్ద నంబర్. ఇది 1 చాలా పెద్ద నంబర్ అంటే ఈక్వల్స్ టు చాలా చిన్న నంబర్ కదా. Yes, sir. ఇప్పుడు యాడ్ చేయండి ఇక్కడ 1/1 ప్లస్ చాలా చిన్న నంబర్ అయినా కూడా ఇది 1 కంటే పెద్దగా ఉన్నట్టే కదా డినామినేటర్. Yes, sir. Yes, sir. అప్పుడు దీని వాల్యూ 1 కంటే తక్కువ ఉన్నట్టేనా? Yes, sir. అంటే మీరు ఎంత పెద్ద నంబర్ మీరు సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఎంతో కొంత చిన్న నంబర్ వస్తుంది ఇక్కడ. ఆ చిన్న నంబర్ 1కి యాడ్ అయిపోయేసరికి న్యూమరేటర్ కంటే డినామినేటర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి సిగ్మాడ్ వాల్యూ 1 కంటే తక్కువనే ఉంటుంది. 1కి ఎప్పుడు రీచ్ కాదు. ఇది క్లియర్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఒక్కలానే ఉన్నారో కాన్ఫిడెంట్ గా అర్థమైన వాళ్ళ పాయింట్? Yes, sir. అర్థమైంది. జీరో పెడితే ఈ ఫంక్షన్ లో 1/1 + e⁻ - 0. e⁻0 అంటే ఎంత? 1.
సో 1/2 అవుతుంది. అవును కదా? Yes, sir. 0 తర్వాత నేను నంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతున్నా. ఇంక్రీజ్ చేసుకుంటా పోతే అప్పుడు గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటదా? తగ్గుతూ ఉంటదా? పెరుగుతుంది సార్. 1/2 తర్వాత కొంచెం వాల్యూ పెరుగుతదా? తగ్గుతదా? ఇప్పుడు 0 దగ్గర 1/2. అదే 1 సబ్స్టిట్యూట్ చేయి 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ -1 అని. అది 1/2 కంటే ఎక్కువ ఉంటదా? తక్కువ ఉంటదా? ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. 1/2. సో 1 దగ్గర ఇక్కడ ఉంటది అనుకోవచ్చా వాల్యూ? ఎస్ సార్. Okay. ఓకే. ఇది ఎంతమంది తప్పు అంటున్నారు? 1 ప్లస్ e మైనస్ ఎక్కువ ఉంటుంది సార్. ఎట్లా ఆశ్రయ? మీరు అదే ఇంతకుముందు చెప్పినారు కదా సార్, 0 కన్నా పెద్దగా ఉంటే, పెద్ద నెంబర్ ఉంటే డినామినేటర్ ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు కన్నా 0 డినామినేటర్ ఇప్పుడు డినామినేటర్ ఎక్కువ ఉంటే దాని అర్థం ఓవరాల్ వాల్యూ తక్కువ ఉంటదని. 1/e పవర్ ఆఫ్ x ఇక్కడ రాసేలా. రాయొచ్చు సార్. ఇప్పుడు నేను దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్న x ప్లేస్ లో, ఇక్కడ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే సార్. 0 సబ్స్టిట్యూట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ లో ఓన్లీ ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఎల్లో కలర్ బాక్స్ అనుకుంటున్నాను. ఒక సెకండ్. ఎల్లో కలర్ బాక్స్ వచ్చేసరికి లెఫ్ట్ ది పెద్దనా, రైట్ ది పెద్దనా? ఎల్లో ఇది కలర్ 1/2 బాక్స్ వచ్చేసి రైట్ వస్తుంది సైడ్ సార్. పెద్ద. ఎందుకు? e పవర్ ఆఫ్ x లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ 1. 1/2. e పవర్ ఆఫ్ x లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ e. ఓన్లీ ఎల్లో బాక్స్ నేను చెప్తుంది. అర్థమైందా అన్న పాయింట్? ఓన్లీ ఎల్లో కలర్ బాక్స్ లో x ప్లేస్ లో. సో ఎల్లో కలర్ బాక్స్ వచ్చేసరికి రైట్ సైడ్ పెద్ద. ఇప్పుడు బ్లూ కలర్ బాక్స్ అంటే ఏంటి? ఇది మొత్తం టర్మ్. ఓకే. లెఫ్ట్ సైడ్ x = 0, రైట్ సైడ్ x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే బ్లూ కలర్ బాక్స్ కి ఏది పెద్ద? ఎల్లో కలర్ బాక్స్ కి నేను డ్రా చేసినప్పుడు రైట్ సైడ్ పెద్ద అంటే దానికి రెసిప్రొకేషన్ కదా బ్లూ కలర్ బాక్స్. ఎస్ సార్. అప్పుడు ఏంటిది పెద్ద? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఐ నో దట్. కానీ ఎవరైనా ఉన్నారు ఆన్సర్ చెప్పేవారు ఇప్పుడు దీనికి? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ 4 ఉంది, రైట్ సైడ్ 5 ఉంది. 5 పెద్ద. 1/4 1/5 అని రాస్తున్నా. సెకండ్ రోల్ ఏది పెద్ద? 1/4. ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ గీస్తున్నా అంటే మీకు అర్థం అవుతుందా? ఓన్లీ e పవర్ ఆఫ్ x వరకే నేను చూస్తున్న వాల్యూ అని. ఎస్ సార్. ఎల్లో కలర్ బాక్స్ లో నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ x = 0 అంటున్నా, రైట్ సైడ్ x = 1 అంటున్నా. ఓన్లీ ఎల్లో కలర్ బాక్స్ కి కంపేర్ చేశాను నేను ఇందాక. ఇక్కడ e పవర్ ఆఫ్ x, ఇక్కడ e పవర్ ఆఫ్ x కి x ప్లేస్ లో 0 పెడితే దాని వాల్యూ ఎంత? ఎల్లో కలర్ బాక్స్ లో ఉన్న దాని వాల్యూ e పవర్ ఆఫ్ 0 కాబట్టి 1. e పవర్ ఆఫ్ x ప్లేస్ లో x = 1 పెడితే దాని వాల్యూ e అని రాసాను అంతే ఇక్కడ. ఇప్పుడు ఓన్లీ ఎల్లో కలర్ బాక్స్ చూసుకుంటే రైట్ సైడ్ కదా పెద్దగా ఉంది. ఎస్ సార్. ఎందుకు? ఈ వాల్యూ 2.7. ఇప్పుడు నేను బ్లూ కలర్ బాక్సెస్ గీసా రెండు దిక్కులు. ఎస్. బ్లూ కలర్ బాక్సెస్ అంటే ఏంటిది? వాటికి రెసిప్రొకేషన్ ఏనా ఇప్పుడు ఉంది? ఎస్ సార్. దీంట్లో ఏది పెద్ద వాల్యూ?
1/e వన్ పవర్ బై పెద్దది అవుతుంది. రెండిట్లోనే అదే ఉంది 1/e⁴ లెఫ్ట్ సైడ్ పెద్దనా రైట్ సైడ్ పెద్దనా? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లియర్ అందరికి ఎందుకు? Yes, ఎస్ sir. సార్. లెఫ్ట్ సైడ్ పెద్ద. ఓకే. ఇప్పుడు ఈ బ్లూ కలర్ బాక్స్ అన్న ఈ బ్లూ కలర్ బాక్స్ అన్న ఆన్సర్ ఒకటే కదా, జస్ట్ 1 యాడ్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పటికి లెఫ్ట్ సైడే పెద్ద కదా. Yes, ఇప్పుడు sir. ఓవరాల్ బాక్స్ గీస్తున్నా నేను. ఓవరాల్ బాక్స్ గీస్తే మళ్ళా రెసిప్రొకేషన్ అవుతుంది కాబట్టి ఈసారి ఏది పెద్ద? రైట్ సార్. లెఫ్ట్ దే సార్. ఇందాక బ్లూ కలర్ బాక్స్ వచ్చేసి రైట్ సార్. ఇప్పుడు డినామినేటర్ లా ఉన్న దానికి త్రివేణి రైటా లెఫ్టా? లెఫ్ట్ దే పెద్ద అవుతుంది కదా సార్. సో బ్లూ Right కలర్ is బాక్సెస్ పెద్ద. గీసాను ఆయన ఇందాక. ఎస్ సార్. ఆ బ్లూ కలర్ బాక్సెస్ డినామినేటర్ లో ఉన్నాయి ఏదైనా? ఎస్ సార్. డినామినేటర్ లో ఉన్న బాక్సెస్ బ్లూ కలర్ బాక్సెస్, దాంట్లో మీరు లెఫ్ట్ సైడ్ పెద్ద అంటున్నారు. ఇప్పుడు నేను గీయబోయే రైట్ బాక్స్ ఏంటంటే మొత్తాన్ని కలిపిట్టాం, న్యూమినేటర్ డినామినేటర్ కలిపి. దీంట్లో ఏది పెద్ద మరి? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ పెద్ద. త్రివేణి ఇందాకటి కాన్సెప్ట్ 4, 5 లో 5 పెద్ద అన్నప్పుడు 1/4 1/4 లో 1/4 పెద్ద. మళ్ళీ రెసిప్రొకేషన్ చేస్తే మళ్ళీ 4, 5 వస్తుంది, మళ్ళీ 5 పెద్ద. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఏది పెద్ద ఉన్నది రైట్ సైడ్ అయినా. ఎస్ సార్. మీరు ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే 0 నుంచి 1 ఇట్లా పాజిటివ్ నెంబర్ కి వెళ్తున్నారు అంటే కర్వ్ పెరుగుతుందో తగ్గుతుందో? పెరుగుతుంది కదా సార్. సో మీరు నంబర్ ఎంత ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అంత ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కదా కర్వ్. ఎస్ సార్. సో ఇప్పుడు మీకు ఏంటిది 0 దగ్గర 1/2 అని తెలుసు. 0 దగ్గర 1/2 అని తెలుసు. 0 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటా పోతే కర్వ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలని తెలుసు. ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోతే Yes. లాస్ట్ కు ఉండేదాన్ని ఇన్ఫినిటీ అంటాం కదా మనం. ఎస్ సార్. Yes, sir. లిమిట్ ఇన్ఫినిటీకి వెళ్తే ఈ ఫంక్షన్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ దగ్గర 0కి దగ్గరకు వెళ్తుంది సార్. ఇందాక ఆన్సర్ చెప్పారు ఎవరు? 1 హర్షిత సార్. ఎవరు? 1 దగ్గరికి దీనికి వెళ్తుంది సార్. 1 1 దగ్గరికి వెళ్తుంది అంటే ఎంత ఎక్స్ పెట్టినా కూడా 1 కి మించిపోదు వాల్యూ. అవును. ఎస్ సార్. కానీ మనకి తెలిసి 0 టు ఇన్ఫినిటీ కర్వ్ ఇంక్రీజ్ అవుతుంది అని, అంటే ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది కానీ 1 కి ఎప్పటికీ దాటదు అది. ఎస్ సార్. ఇది క్లియరా అందరికి? నో అంటే నో చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్ గా. మీరు ఎస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బికాస్ నాకు వైబ్ తెలుస్తుంది ఎట్లా అర్థమైంది మీకు అనేది. ఈ పాయింట్ అర్థమైంది అంటుంది 0 నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది అంటే కర్వ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫినిటీ పెడితేనే 1 వస్తుంది వాల్యూ. లిమిట్ అంటే ఏంటిదంటే అంత రీచ్ కాదు కానీ దానికి మించి ఇంకేం పోదని. అంటే మీరు ఎంత పెద్ద పాజిటివ్ నెంబర్ పెట్టినా కూడా 1 కి మించిన వాల్యూ తెప్పియలేము ఆ ఫంక్షన్ లో. ఓకే సార్. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ పెడితే తెప్పగలుగుతామా 1 ఎక్స్ ప్లస్ లో? హలో, ఈ ఫంక్షన్ నుంచి 1 తెప్పగలుగుతాం ఇంకా వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి. పాజిటివ్ పెడితే 1 వరకే పోతుంది, నెగిటివ్ పెడితే
నెగిటివ్ పెడితే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. -1 వరకు అప్పుడు పోతుంది. కూడా 1 పోతుంది సార్. అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు -∞ దీని వాల్యూ ఎంత? 1/1. 1 సార్. సార్ కాదు. ఎక్స్ టెన్స్ టు -∞ ఎంత? -1 సార్. కాదు. అసలు ఈ ఫంక్షన్ నుంచి నెగిటివ్ వాల్యూ వస్తుందా? రాదు సార్ నెగిటివ్ వాల్యూ. మరి -1 ఎట్లా అంటారు? అసలు e⁻x గ్రాఫ్ ఉంటుంది చూసారా? మీరు ఎక్స్ ప్లస్ లో పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా సంథింగ్ పాజిటివ్ కదా వచ్చేది ఎప్పటికైనా. Yes, sir. దీని నుంచి నెగిటివ్ నెంబర్ తిప్పగలుగుతారా? No, మీరు sir. ఏ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 2⁻x ఉంది. ఎక్స్ ప్లస్ లో మీరు నెగిటివ్ వాల్యూ పెట్టినా పాజిటివ్ వాల్యూ పెట్టినా వచ్చేది అయితే ఎప్పటికీ పాజిటివ్ కదా ఉండేది. Yes, sir. 2⁻x నుంచి ఎప్పుడు పాజిటివ్ అంటే e⁻x నుంచి ఎప్పుడు పాజిటివ్. ఎక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది ఎప్పుడు పాజిటివ్ అంటే ఫంక్షన్ మొత్తమే పాజిటివ్ ఉండాలి కదా ఎప్పటికైనా. ఎస్ సార్. సో ఇక్కడ నేను ఫస్ట్ అడిగింది ఏంటిదంటే ఫంక్షన్ కి ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే వాల్యూ ఎంత అని. ఇప్పుడు నేను సెకండ్ ఇది చెప్పండి. ఎక్స్ టెన్స్ టు -∞ అయితే వాల్యూ ఎంత? అప్పుడు కూడా 1 దగ్గరకే వెళ్తుంది సార్. 1 కాదు. హర్షిత 0 సార్. 0. పర్ఫెక్ట్. ఎక్స్ ప్లేస్ లో అతిపెద్ద నెగిటివ్ నెంబర్ పెడితే మైనస్ ఇంటూ ఆ నెగిటివ్ నెంబర్ అయిపోయి ఇదంతా ఏమవుతుంది? పాజిటివ్ నెంబరే కదా. Yes, sir. ఎక్స్ ఈక్వల్స్ టు -1 crore. e⁻x ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ ప్లస్ లో 1 crore అని పెడితే -1 crore e⁻ అయినా. Yes, sir. ఇప్పుడు e⁻ అంటే పెద్ద నెంబరే కదా. ఈ బాక్స్ లో నేను రాసింది Yes, sir. పెద్ద నెంబర్ కి +1 చేసిన పెద్ద నెంబరే అంటే డినామినేటర్ అంతా పెద్ద నెంబరే ఉంది. అవునా? Yes, 1 sir. బై ఇన్ఫినిటీ అంటే ఇంత 0కైనా టెండ్ అయ్యేది. Yes, sir. కాబట్టి గ్రాఫ్ ఏమవుతుంది అంటే మీరు ఎంత నెగిటివ్ పోయినా కూడా 0 టచ్ అవ్వదు కానీ 0కి దగ్గరగా పోతూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఫంక్షన్. 0 టు ఇన్ఫినిటీకి ఏమో కర్వ్ పెరుగుతూ ఉంటుంది 1/2 నుంచి, కానీ 1కి టచ్ అవ్వదు కానీ 1కి దగ్గరగా పోతూ ఉంటుంది. 0 టు -∞ ఏమో 1/2 నుంచి తగ్గుతూ ఉంటుంది. 0కి టచ్ అవ్వదు కానీ 0కి దగ్గరగా పోతూ ఉంటుంది. సో పాజిటివ్ వాల్యూస్ అన్ని 1/2 నుంచి 1 వరకే ఉంటుంది. అంటే Yes. 0.5 నుంచి 1 వరకే ఇస్తుంది. నెగిటివ్ వాల్యూస్ అన్ని 0 టు 0.5 మధ్యలో ఉంటాయి. 0 దగ్గర 0.5 వాల్యూ ఉంటుంది. ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా. కానీ ఫస్ట్ స్టెచ్ వరకు ఒకరికి అర్థమైతే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. మన దగ్గర ఒక మోడల్ ఉంది చూసారా? లీనియర్ రిగ్రెషన్ మోడల్. y = mx + c లేదా y = ax² + bx + c. ఇవన్నీ లీనియర్ రిగ్రెషన్ మోడల్సే కదా. Yes, sir. ఈ రెండు మోడల్స్ ఒకవేళ మనకి ఒక దగ్గర ఒకటే ఫీచర్ ఉంటాయి. వాట్ ఇఫ్ వీ హ్యావ్ 10 ఫీచర్స్? అప్పుడు ఏంటిది? w0 + w1x1 + సో ఆన్ అప్ టు w10x10. వీటి నుంచి వచ్చే వాల్యూ -∞ టు ∞ ఏ నెంబర్ అన్న ఉండొచ్చు. అవునా? Yes, sir. ఇప్పుడు దీనికి ఎక్స్టెండెడ్ వర్షన్ ఏంటిదంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే 1/1 + e⁻ -h(x). ఈ h(x) ఏంటిది తెలుసా? ఇక్కడ నేను రాసిన లైన్ ఈక్వేషన్.
అంటే ఏం చేస్తున్నా, లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి e⁻⁻x ఉంటుందా, ఆ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చేసి దీని అంతటిని లాజిస్టిక్ రిగ్రెషన్ అంటున్నా. అంటే -∞ to ∞ ఉన్న వాల్యూస్ని నేను 0, 0.5, 1 వీటి మధ్యలోకి తీసుకొచ్చా. లీనియర్ రిగ్రెషన్ నుంచి ఏ నెగిటివ్ వాల్యూ వచ్చినా అది 0 to 0.5 మధ్యలో ఉంటుంది. లీనియర్ రిగ్రెషన్ నుంచి ఏ పాజిటివ్ వాల్యూ వచ్చినా అది 0.5 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఒకవేళ 0.7 అని ప్రెడిక్ట్ చేస్తే నేను ఏమంటా, అది నథింగ్ బట్ లేబుల్ 1. లాజిస్టిక్ రిగ్రెషన్ 0.9 ని ప్రెడిక్ట్ చేస్తే అది లేబుల్ 1. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ 0.4 ని ప్రెడిక్ట్ చేస్తే అప్పుడు ఏమంటాను నేను, 0. లేబుల్ 0 0.5 అంట. ఎందుకు 0.4 అని ప్రెడిక్ట్ చేసింది లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే దాని అర్థం ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లోనే h(x) అనేది నెగిటివ్ వాల్యూ ఇచ్చినట్టే కదా. Yes. సో ఈ ఫంక్షన్ నెగిటివ్ వాల్యూ ఇస్తుంది అంటే క్లాస్ 0. ఈ ఫంక్షన్ పాజిటివ్ వాల్యూ ఇస్తుంది అంటే క్లాస్ 1. ఈ ఫంక్షన్ నెగిటివ్ వాల్యూ ఇస్తే లాజిస్టిక్ రిగ్రెషన్ 0 నుంచి 0.5 మధ్యలో ఉన్నట్టు దాని వాల్యూ. లీనియర్ రిగ్రెషన్ పాజిటివ్ వాల్యూ ఇస్తే లాజిస్టిక్ రిగ్రెషన్ 0.5 నుంచి 1 మధ్యలో ఉన్నట్టు. మరీ పాజిటివ్ వాల్యూ ఇస్తే 1కి దగ్గరగా ఉంటుంది, కొంచెం పాజిటివ్ వాల్యూ ఇస్తే 0.5కి దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇమేజ్ ఇచ్చా, లాజిస్టిక్ రిగ్రెషన్ 0.9 అంటుంది. ఇంకొక ఇమేజ్ ఇచ్చా, లాజిస్టిక్ రిగ్రెషన్ 0.6 అంటుంది. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ దేనికి వాడుతున్నా అంటే ఆ ఇమేజ్ లో డాగ్ ఉందా లేదా అని చెప్పడానికి. సో ఈ రెండిట్లా ఏది మస్తు కాన్ఫిడెంట్ లాజిస్టిక్ రిగ్రెషన్ డాగ్ ఉంది అని చెప్పడానికి? ఫస్ట్ ఇది. ఎందుకు? ఏదైతే లీనియర్ రిగ్రెషన్ మనం వాడుతున్నామో అది ఎంతో పెద్ద పాజిటివ్ నెంబర్ ఇస్తే గానీ మనకి 0.9 రాదు లాజిస్టిక్ నుంచి. సెకండ్ కేస్ లో కూడా పాజిటివ్ నెంబర్ ఇచ్చింది, కానీ అంత స్ట్రాంగ్ గా కాదు. సో స్ట్రాంగ్ పాజిటివ్ నెంబర్ ఇస్తుంది అంటే మోడల్ కి ఏమనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్ గా దీంట్లో డాగ్ ఉందనే కదా. బికాస్ నెగిటివ్ నెంబర్ ఇస్తే డాగ్ లేదని, పాజిటివ్ నెంబర్ ఇస్తే డాగ్ ఉందని. ఆ ఇస్తున్న పాజిటివ్ నెంబర్స్ లో చాలా హెవీగా పాజిటివ్ నెంబర్ ఇచ్చింది అంటే ఇంకా దూరంగా ఉన్నట్టే కదా నెగిటివ్ నెంబర్స్ కి ఆ నెంబర్. ఈ రెండిట్లో ఏది దూరంగా ఉన్నట్టు నెగిటివ్ నెంబర్స్? 0.9, 0.6. 0.9 సార్. కాబట్టి ఇది కాన్ఫిడెన్స్ లాగా యాక్ట్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను క్లాస్ ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నా క్విక్ గా. ఇప్పుడు చాలా రెస్పాన్సిబుల్ లేకపోతే మీకు ఇప్పుడు చెప్పింది అర్థం కానట్టే ఉంటుంది, నాకు చాలా స్లోగా అవుతుంది ఇది కూడా. ఓకే, ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. ఎవరెవరు? త్రివేణి, నిఖిత, హర్షిత, అదొకను, హర్షియ, ఉప్పర, సృష్టి. అర్థమైన వారు అట్లీస్ట్. మిగతా వాళ్ళు కాదని కాదు, ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ రెస్పాండ్. నేను మీ మీద కూడా డిపెండ్ అవుతా, వేరే కాలేజ్ వాళ్ళు కూడా. ఓకే, ఐ మీన్ నేను ఇప్పుడు రిపీట్ చేస్తాను క్లాస్ మళ్ళీ. మీరు క్విక్ గా ఆన్సర్స్ ఇస్తే త్వరగా అయిపోద్ది అని చెప్తున్నా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా కాబట్టి. ఎందుకంటే దీనికి అన్నట్టు ఇంకొక లాస్ ఫంక్షన్ రాస్తాం మనం. ఆ లాస్ ఫంక్షన్ అర్థం అవ్వాలి అంటే ఇది క్లారిటీ ఉండాలి మీకు. మనం రిగ్రెషన్ కి వాడుతున్న మోడల్ వచ్చేసి y = mx + c లేదా ax² + bx + c లేదా w0 + w1x1 అండ్ సో ఆన్ అప్ టు w10 x10. ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ యొక్క అవుట్పుట్ ఏంటిది ఎప్పుడైనా? దీని లిమిట్స్ ఏంటి? Zero to 1. లీనియర్ రిగ్రెషన్ Infinity, sir. అంతే, -∞ to ∞. అది ఏ నెంబర్ అన్నా రావచ్చు, అంతేనా? ఇప్పుడు దాకా మనకున్న డేటా సెట్స్ ఎట్లాంటిది అంటే అది ఇచ్చిన నెంబర్ ఇచ్చినట్టు యూజ్ చేసుకుంటాం మనం. ఆ నెంబర్స్ ని మోడిఫై చేయం. ఎందుకు? ఇంత స్క్వేర్ ఫీట్ ఉంటే ఎంత ఉంటుంది ఇల్లు కాస్ట్ అంటే వచ్చిన నెంబర్ దీని నుంచి ఏమైతే ఉంటుందో ఆ నెంబర్ని మనం వాడతాం. ఓకే, లీనియర్ రిగ్రెషన్ 25 లక్షలని ఇస్తే 25 లక్షలని పెట్టేస్తాం మనం అవుట్పుట్ కింద. ఇది రిగ్రెషన్ ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడు మనం డీల్ చేస్తుంది క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్. ఆ క్లాసిఫికేషన్ ప్రాబ్లం మొత్తం ఎన్ని లేబుల్స్ ఉంటాయి? 2. సో ఇప్పుడు మనం డీల్ చేస్తున్న దానికి 2 లేబుల్స్, కానీ జనరల్ క్లాసిఫికేషన్ అంటే 2 లేబుల్స్ ఉంటాయి.
ఎప్పటికీ క్లాసిఫికేషన్ అంటే 2 లేబుల్స్ మాత్రమే ఉంటాయా? హలో? ఎస్ సార్. నో. అదే అంటున్నా. క్లాసిఫికేషన్ అంటే ఎన్ని లేబుల్స్ అన్నా ఉండొచ్చు. ఒక 10 లేబుల్స్ ఇచ్చి 10 లోనే ఉండాలి అని కూడా అనొచ్చు. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లంకి ఓన్లీ 2 లేబుల్సే ఉంటాయి అంటున్నా. 2 లేబుల్స్ ఉన్న దగ్గర మాత్రమే లాజిస్టిక్ రిగ్రెషన్ వాడొచ్చు. ఎక్కువ లేబుల్స్ ఉంటే ఎలా సార్ అనే దానికి తర్వాత ఉంటాయి ఆల్గోరిథమ్స్. ఓకేనా? ఓకే సార్. ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లాసిఫికేషన్ లో ఒక 2 లేబుల్స్ ఉన్న ఆల్గోరిథం ని మాత్రమే. అంతే దాని అర్థం క్లాసిఫికేషన్ కి ఎప్పుడు 2 లేబుల్స్ ఉంటాయనే కాదు. ఇది క్లియర్ కదా మీకు? ఎస్ సార్. సో ఆ 2 లేబుల్స్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎస్ ఆర్ నో, 0 ఆర్ 1, డాగ్ ఆర్ నాట్ డాగ్, ఏదో ఒకటి. కానీ నా ఉద్దేశం ఏంది, ఇక్కడ ఓన్లీ 2 క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ఏమైతే ఉందో ఇది సపరేట్ గా ఫార్ములా తోటి ఏం లేదు. ఇది ఉన్న లీనియర్ రిగ్రెషన్ ఉందా, ఆ లీనియర్ రిగ్రెషన్ -ఇన్ఫినిటీ వాల్యూస్ ఇస్తాయి కదా. దీన్ని నేను 0 to 1 కి తీసుకొస్తున్నా. అంటే -ఇన్ఫినిటీ బదులు 0, ఇన్ఫినిటీ బదులు 1 కి తీసుకొస్తున్నా. ఇప్పుడు -ఇన్ఫినిటీకి 0కి మధ్యలో నంబర్ ఏంటిది? -ఇన్ఫినిటీకి 0కి మిడిల్ నంబర్ అంటే ఏంటిది? 0 సార్. 0. నేను -ఇన్ఫినిటీని ఏమనుకుంటున్నా, 0 అనుకుంటున్నా అన్న. ఇన్ఫినిటీని 1 అనుకుంటున్నా అన్న. 0కి 1కి మధ్యలో నంబర్ ఏంటిది? 0.5 సార్. 0.5, 1/2. ఇది క్లియర్ కదా అందరికి? సో ఇక్కడ నేను ఎల్లో కలర్ లైన్ లో డ్రా చేస్తాను నెగిటివ్ నెంబర్స్, అవునా? ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ అన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నట్టు లాజిస్టిక్ రిగ్రెషన్ లో? -ఇన్ఫినిటీ to 0. అవును. ఈ నంబర్స్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఏమవుతున్నాయి? అవి -0 to 0.5 మధ్యలో ఉంటున్నాయి. ఎస్ సార్. అంతే కదా? నేను వీటిని లిమిట్ చేస్తున్నాను చెప్పాను. -ఇన్ఫినిటీకి 0కి దగ్గరగా ఉంటుంది, 0కి 0.5. మరి పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేంజ్ ఎంత ఉంటుంది లాజిస్టిక్ రిగ్రెషన్ లో? 1. సో ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ 0.5. ప్రాబిలిటీ మీకు ఐడియా ఉంది కదా? ప్రాబబిలిటీ 0.9 ఎక్కువ ప్రాబబిలిటీయా, 0.7 ఎక్కువ ప్రాబబిలిటీయా? 0.9 ఒక్క ప్రాబబిలిటీ ఎక్కువ. ఇది క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే నంబర్స్ ఏమంటున్నాను, నేను 0 to 1 అంటున్నా. అదొక ప్రాబిలిటీ. 0.9 అంటే 1 కి దగ్గర కదా, 1 అని ప్రెడిక్ట్ చేస్తాం. 0.6 1 కి దగ్గరనా, 0 కి దగ్గరనా? 1కే దగ్గరగా సార్. అవును. సో 1 అంటున్నాం. ఇప్పుడు 0.5 దేనికి దగ్గర? మిడిల్. మిడిల్ లో ఉంటుంది. అది 1 కి దగ్గర కాదు, 0 కి దగ్గర కాదు. సో లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి మీకు 0.5 వచ్చింది అంటే అది 0 క్లాస్ కి దగ్గర కాదు, 1 క్లాస్ కి దగ్గర కాదు. అటు డాగ్ కాదు, డాగ్ కాకుండా కూడా లేనట్టు. అది ఏం చెప్పలేమన్నట్టు అది. సో లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి మనం ఏ వాల్యూ అయినా కూడా 0 to 1 మధ్యలో రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ప్రాబిలిటీ 0 to 1 మధ్యలోనే కదా ఉండేది. 1 దాటి ఉంటుందా ప్రాబిలిటీ? 0కి తక్కువ ఉంటుందా? నో. ఒక కాయిన్ ఉంది. కాయిన్ కి హెడ్స్ ఆర్ టైల్స్ ఉంటుంది, అవునా? నేను ఏం చెప్తున్నానంటే హెడ్స్ పడే ప్రాబబిలిటీ అని చెప్తున్నా. పి అంటే హెడ్స్ పడే ప్రాబిలిటీ కాదు, హెడ్స్ పడే ప్రాబిలిటీ పి అంటున్నా. అది 0.1 అంటే టైల్స్ పడుతుందా ఎక్కువ, హెడ్స్ పడుతుందా? పడుతుంది. ఎందుకు?
టైల్స్ కి హెడ్స్ పడే 0.9 ప్రాబబిలిటీ 0.1 అంటే టైల్స్ పడేదానికి ఎంత ఉన్నట్టు 0.9 కదా. 0.9. Yes, sir. ఇప్పుడు హెడ్స్ పడే ప్రాబబిలిటీ 0.6 అంటున్నట్టు టైల్స్ పడే ప్రాబిలిటీ 0.4 4 సార్. 4. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఏంటిదంటే క్లాస్ 1 అయ్యే ప్రాబిలిటీ ఎంత. ఇక్కడ ఎట్లయితే నేను హెడ్స్ పడే ప్రాబిలిటీ ఎంత అన్నట్టు వచ్చే ప్రాబిలిటీ ఏదైతే ఉందో 0 to 1 అనేది క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అనేది ఆ నంబర్. క్లాస్ 1 అయ్యే సో ఎప్పుడైనా లాజిస్టిక్ రిగ్రెషన్ ఒక నంబర్ ఇస్తుంది అంటే దాని అర్థం అది క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని. లాజిస్టిక్ రిగ్రెషన్ 0.2 ఇచ్చింది అంటే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.2 అని. మరి క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అప్పుడు 0.2కి 0.8 వస్తుంది. 0.8. అప్పుడు ఏం ప్రెడిక్ట్ చేయాలి మనం క్లాస్ ఇది 1 ఇప్పుడు దీని లేబుల్ ఏమనాలి మనం. 1 అనాలి సార్. ఇప్పుడు 1 అయ్యే ప్రాబబిలిటీ 0.2 క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ 0.8 అయితే 1 అని ఎట్లా అంటారు. 0 అన్నారు. 0.8. అర్థమైందని అడిగిన క్వశ్చన్. హలో సార్ ఇంకొకసారి అడగండి సార్. ఇప్పుడు కింద ఏమంటున్నాను నేను హెడ్స్ పడే ప్రాబబిలిటీ 0.1 అంటే టైల్స్ పడే ప్రాబబిలిటీ ఎంత. 0.9. ఒక కాయిన్ ఇప్పుడు మీరు టాస్ చేస్తే ఎక్కువ పడే ఛాన్స్ దేనికి ఉన్నట్టు హెడ్స్ కా టైల్స్ కా టైల్స్ కి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎట్లయితే నేను హెడ్స్ పడే ప్రాబబిలిటీ అని అన్నాను ఇంకా ఎవరో వచ్చి టైల్స్ పడే ప్రాబబిలిటీ అనొచ్చు 0.9 అని. ఇలా ఎందుకు ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాబబిలిటీ చెప్పుకోవచ్చు. ఒకళ్ళు హెడ్స్ గురించి మాట్లాడతారు, ఒకళ్ళు టైల్స్ గురించి మాట్లాడతారు. అవును నేను పైన లాజిస్టిక్ ఏమంటున్నా అంటే ఇక్కడ కూడా 2 క్లాసెస్ ఉన్నాయి మనకి 0, 1 అని. లాజిస్టిక్ రిగ్రెషన్ ఇచ్చే ప్రాబబిలిటీ ఎప్పుడైనా కూడా క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని ఇస్తుంది, 0 ఎంత అని కాదు. ఓకేనా. లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నంబర్ క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని. లాజిస్టిక్ రిగ్రెషన్ 0.2 ఇచ్చింది అంటే దాని అర్థం క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.2 అని. అప్పుడు క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ ఎంత. 0.8. ఇప్పుడు ఈ రెండిట్లో మరి ఆ ఇమేజ్ క్లాస్ 0కి దగ్గరగా ఉన్నట్ట క్లాస్ 1కి దగ్గరగా ఉన్నట్ట 0కి సార్. అది నేను అడిగిన క్వశ్చన్. సో లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చే పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ని మనం ఒక ప్రాబబిలిటీ కిందకి కన్వర్ట్ చేసుకున్నాం లాజిస్టిక్ రిగ్రెషన్ తోటి. లీనియర్ రిగ్రెషన్ పాజిటివ్ నెంబర్ బయటకి ఇస్తుంది అంటే అది 0.5 నుంచి 1 మధ్యలో ఉంటుంది ఆ నంబర్. లీనియర్ రిగ్రెషన్ నెగిటివ్ వాల్యూ ఇస్తుంది అంటే 0 నుంచి 0.5 మధ్యలో ఉంటుంది. లాజిస్టిక్ రిగ్రెషన్ 0.5 కంటే హయ్యర్ ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటిది క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.5 కంటే ఎక్కువ ఉంది అని. అప్పుడు మనం దాని క్లాస్ 1 అంటాం. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ 0 నుంచి 0.5 మధ్యలో ఇస్తే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ సపోజ్ 0.3 అంటున్నామంటే అది ఏ క్లాస్ కి దగ్గరగా ఉన్నట్టు 0కి సార్. 0కి దగ్గరగా ఉన్నట్టు. ఎందుకు క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.3 అయితే క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ 0.7 అని. ఇది క్లియర్ అందరికి. హర్షిత డౌట్ ఏమైనా ఉందా. సృష్టి, ఆర్షియా అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిదంటే -∞ పెడితే 0 ఉండాలి, ∞ పెడితే 1 ఉండాలి, 0 పెడితే 1/2 ఉండాలి. ఇలాంటి ఒక ఫార్ములా ఉండాలి మనకి. ఆ ఫార్ములానే ఇది. ఏది సిగ్మాయిడ్ ఫార్ములా. h(x) అంటే లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ అనుకుందాం. ఏంటిది W0 ప్లస్ W1x1 ప్లస్ so on up to W10x10. లాజిస్టిక్ రిగ్రెషన్ ఫార్ములా ఏంటిదంటే 1/1 ప్లస్ e⁻⁻h(x). ఇప్పుడు ఇది క్లియర్ కదా. మన దగ్గర ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం అనుకుంటున్నట్టుగానే ఈ నంబర్స్ కి రీచ్ అవుతున్నామా అనేది చూసుకుందాం.
మైనస్ ఇన్ఫినిటీ 0కి, 0 1/2కి, ఇన్ఫినిటీ 1కి. ఎక్స్ ప్లేస్లో నాట్ ఎక్స్ ప్లేస్లో సారీ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది? హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0 అంటే లీనియర్ రిగ్రెషన్ 0 చేసి ఇచ్చినట్టే కదా వాల్యూ. ఇది హెచ్ ఆఫ్ ఎక్స్. లీనియర్ రిగ్రెషన్ 0ని ఇస్తే వై ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు. 1/2 అవుతుంది సార్ 1/2 అవుతుంది. సో మనం గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ 0 అంటే వై ఆఫ్ ఎక్స్ 1/2 అంటే ఇది సాటిస్ఫై అయిందా ఆ ఫార్ములాలో? అయింది. ఇంకా మనకు ఉన్న ఏంటి ఆప్షన్స్? ఈ రెండు అవ్వడమే, మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అవ్వడం. అవునా? 0 దగ్గర 1/2 వచ్చేసింది. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫార్ములా నేను 2 సార్లు రాస్తున్నాను ఇక్కడ. 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు తెలిసింది దీని వాల్యూ 1/2 అని. ఏది ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయితే ఫంక్షన్ వాల్యూ 1/2 లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ ఎంతో నాకు తెలియదు, అది కనుక్కోవాలి నేను. కానీ అది 1/2 కంటే పెద్దనా చిన్నగానా అని తెలిస్తే సరిపోతుంది నాకు. అవునా? దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈ గ్రాఫ్ ని ఇట్లా గీయాలా లేదా ఇలా గీయాలని తెలిసిపోతుంది కదా. దాంట్లో ఎక్స్ రైట్ సైడ్ వెళ్తూ ఉంటే మనం కర్వ్ పైకి గీయాలా కింద గీయాలా తెలిసిపోతుంది. ఒక్కసారి మనం ఎక్స్ కోసం 1 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ 1/2 కంటే ఎక్కువ ఉందా చిన్నగా ఉందా అని తెలుసుకుంటే. ఇప్పుడు నేను ఓన్లీ రెడ్ కలర్ బాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెడ్ కలర్ బాక్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఓన్లీ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. అవునా? అంతా మర్చిపోండి, అవుటర్ అంతా మర్చిపోండి, డినామినేటర్ మర్చిపోండి, మొత్తం మర్చిపోండి. జస్ట్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఈక్వల్స్ 0 పెడితే ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్ ఇది 1 వస్తుంది సార్. ఈ పక్క 1 వస్తుంది. రైట్ సైడ్ 2.7 అని చెప్పి సార్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 పెడితే 1/e సార్ 1/e వస్తుంది. ఈ రెండిట్లో ఏది పెద్ద? లెఫ్ట్ రైట్? లెఫ్ట్ ది పెద్ద సార్. లెఫ్ట్ దే పెద్ద. లెఫ్ట్ ది పెద్ద. 1/e e అంటే 2.7. 1/2.7 అంటే 1 కంటే తక్కువనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ 1 కాబట్టి లెఫ్ట్ ది పెద్ద. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ 1 యాడ్ అవుతుంది, రైట్ సైడ్ 1 యాడ్ అవుతుంది. సో ఎల్లో కలర్ బాక్స్ తీసుకుంటే లెఫ్ట్ పెద్దనా రైట్ పెద్దనా? లెఫ్ట్ పెద్ద సార్. సో ఎల్లోకి కూడా లెఫ్ట్ పెద్ద. అవునా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ బాక్స్ తీసుకుంటున్నా మళ్ళీ హోల్. దీంట్లో ఏమైంది? రెసిప్రొకేషన్ అవుతుంది. ఇప్పుడు ఏది పెద్ద? రైట్ త్రివేణి క్లారిటీ ఉందా? ఇది ఎస్ సార్. చెప్పు నువ్వే, ఎందుకు రైట్ సైడ్ పెద్దను? డినామినేటర్ పెద్ద టర్మ్ ఉంటుంది. కొంచెం గట్టిగా ప్లీజ్. పంచితం. ఈ పెద్ద రెడ్ కలర్ బాక్స్ కాదు, ఈ చిన్న రెడ్ కలర్ బాక్స్ చూసావు కదా, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎస్ సార్. అక్కడ ఎక్స్ ఈక్వల్స్ 0, ఎక్స్ ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే L ఈక్వల్స్ 1, R ఈక్వల్స్ 1/e వచ్చింది. అవును? ఎస్ సార్.
ఈ రెండిట్లో లెఫ్ట్ పెద్దది, ఇది క్లియర్. ఎస్ సార్ అవుతుంది. అవే నెంబర్స్ కి నేను కింద డినామినేటర్ లో +1 అని యాడ్ చేస్తున్నాను. అప్పుడు అంటే అప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ ఏమవుతుంది, 1 + 1 2 అవుతుంది, రైట్ 1/e + 1 అవుతుంది. లెఫ్ట్ పెద్ద. రైట్ పెద్ద సార్ సెకండ్ దాంట్లో. వాటికి రెసిప్రొకేషనే కదా 1/n అని పెడుతున్నా అంటే ఇప్పుడు ఎస్ సార్ హోల్ డినామినేటర్ లో లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉన్నప్పుడు రెసిప్రొకేషన్ చేస్తే రైట్ సైడ్ పెద్ద అయింది కదా. ఎస్ సార్. అదే రాస్తున్నాను నేను. ఇప్పుడు బలంతో చెప్పించిన నీకేమైనా ఐడియా ఉందా ఇప్పుడు నేనేం చెప్పాను అనేది? సార్ ఐడియా ఉంది సార్. మరి ఎందుకు చెప్తలేవు? మొత్తం బ్లూ కలర్ బాక్స్ ఇప్పుడు గీస్తున్నా. బ్లూ కలర్ బాక్స్ వచ్చేసరికి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ పెద్దగా అవుతుంది. ఎస్ సార్. సో నంబర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, ఈ ఫార్ములా యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా. సో 0 నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇంక్రీజ్ అయింది వాల్యూ. ఇప్పుడు ఇట్లా ఇంక్రీజ్ అయింది, నేను ఎక్కడ దాకా ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోవాలి y వాల్యూ? ఇన్ఫినిటీ వరకు? ఎస్ సార్. నో సార్ 1 వరకు. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడితే ఏమైతుంది అని చూడాలి ఫంక్షన్ లో. ఇప్పుడు ఏమైతుంది ఎక్స్ ప్లస్ లో ఇన్ఫినిటీ పెడితే 1/1 + e⁻∞ అవునా? Yes, ప్లీజ్ sir. రెస్పాండ్. 1/1 + e⁻∞ అంటే 1/e⁻∞ అవునా? Yes, sir. డినామినేటర్ లో లార్జ్ వాల్యూ ఉంది కాబట్టి ఇదంతా 0 అవుతుంది. సార్ 1/1 + 0 అంటే ఏంటిది? 1 కదా. Yes, sir. 1 కి దగ్గరగా పోతుంది కానీ 1 కి ఎప్పుడు ఈక్వల్ కాదు. ఈ పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు లైన్స్ టచ్ అవ్వమంటున్నా అనేది? Yes, sir. అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎంత ఇన్ఫినిటీ వాల్యూ పెట్టినా కూడా 0కి దగ్గరగా అవుతుంది కానీ టర్మ్ మొత్తం 0 అయిపోదు. ఎంతో కొంత టర్మ్ ఉంటది కదా పోస్ట్ నెంబర్ 0.00001 ఎంతో కొంత. నేను అన్న పాయింట్ అర్థమైందో? మీరు ఎంత పెద్ద ఇన్ఫినిటీ నెంబర్ పెట్టినా కూడా ఈ బ్లూ కలర్ బాక్స్ లో ఎంతో కొంత చిన్న వాల్యూ ఉంటది. ఆ చిన్న వాల్యూ 1 కి యాడ్ అవుతుంది కాబట్టి డినామినేటర్ ఎప్పుడైనా కూడా న్యూమినేటర్ కంటే కొంచెం పెద్దగానే ఉంటది. ఈ హోల్ టర్మ్ ఏదో ఒక వాల్యూ ఇస్తుంది కానీ 0 ఇవ్వకుండా ఉండదు. 0 అంటున్నాను, సో సారీ, 1 కంటే తక్కువనే ఉంటుంది దీని వాల్యూ. సో నేను అంటున్న పాయింట్ ఇంతే. మీరు ఎంత ఇన్ఫినిటీకి తీసుకొని పోయినా కూడా ఈ బ్లూ కలర్ బాక్స్ అనేది ఎంతో కొంత చిన్న నెంబర్ ఇస్తుంది కాబట్టి 1/1 + స్మాల్ నెంబర్ ఎప్పటికీ వస్తూనే ఉంటుంది మీరు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినా కూడా. ఇక్కడ న్యూమినేటర్ కంటే డినామినేటర్ పెద్దది కాబట్టి ఇది ఎప్పుడు 1 కంటే తక్కువనే ఉంటుంది. కానీ ఎప్పటికీ ఫార్ములా 1కి మించిపోదు. అందుకు ఇలా ఉంటుంది కర్వ్ ఈడ. సేమ్ అలాగే మీరు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 + e⁻⁻x అవునా? ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి ఎవరన్నా? ఇప్పుడు ఈ ఫార్ములాలో మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది? 0 సార్. నెక్స్ట్ స్టెప్ చెప్పండి నాకు ఇక్కడ ఏమవుద్దు? ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఇన్ఫినిటీ అని పెడితే ఏమవుద్ది ఇక్కడ? -1 crore e⁻⁻ crore అని పెడుతున్నా. e⁻⁻ crore అంటే అంత e⁻ crore అన్నట్టేనా? సార్ e⁻ crore అంటే ఇదంతా హైయెస్ట్ నెంబర్, లార్జ్ నెంబరే కదా. 1 లార్జ్ నెంబర్ అంటే ఇదంతా 0 ఏనా? Yes, sir. విజయ్ కింగే కదా ఇప్పుడు సౌండ్ వచ్చింది. రికార్డింగ్ కనుక నేను మళ్ళీ చేసుకుంటే విజయ్ కింగ్ ప్రిన్సిపల్ తోనే మాట్లాడతాం డైరెక్ట్ గా. సౌండ్ ఇచ్చింది విజయ్ కింగేనా ఇప్పుడు?
కాల్ నుంచి రిమూవ్ చేస్తాం. 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ క్రోర్ అంటే ఇదంతా లార్జెస్ట్ నెంబర్ అన్నట్టే కదా. ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ నెంబర్ అంటే 1 బై లాస్ట్ నెంబర్ అనేది ఏంటిది అప్పుడు 0 అయినా. ఎస్ సార్. ఎస్ సార్. సో నేను అదే అంటున్నా, ఎక్స్ అనేది -∞కి వెళ్తే సిగ్మాయిడ్ అనేది 0 కంటే తక్కువ ఎప్పటికీ రీచ్ కాదు. అలానే 0కి టచ్ అవుతుందా? నో సార్. అవ్వదు. ఇలానే ఉంటది. సో లాజిస్టిక్ రిగ్రెషన్ బయటికి ఇచ్చే అవుట్పుట్ ఏమంటాం మనం? లాజిస్టిక్ రిగ్రెషన్ మనకి బయటికి ఇచ్చే అవుట్పుట్ ఏంటిదంటే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని. ఇప్పుడు -∞ to ∞ వాల్యూస్ ఇస్తే 0 to 1 మధ్యలోనే కదా అది అవుతుంది. సార్. ఇంకేదైనా వాల్యూ ఉందా లాజిస్టిక్ రిగ్రెషన్కి వచ్చే వాల్యూ 0 to 1 కాకుండా? నో సార్. ఇది క్లియర్ కదా. -∞ ఇస్తే 0, ∞ ఇస్తే 1, మిగతాది ఏది ఉన్నా 0 to 1 మధ్యలో ఉంటుంది. అంటే అది ఒక ప్రాబబిలిటీ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ ఇస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. అది ఏం ప్రాబబిలిటీ? క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీయా, క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీయా? 1 అయ్యే ప్రాబబిలిటీ సార్. ఓకే, క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.5 కంటే ఎక్కువ ఉంటేనే కదా క్లాస్ 1 అంటాం మనం ఓవరాల్గా. ఎస్ సార్. క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.3 అంటే అది ఏ క్లాస్ అన్నట్టు? 0 సార్. అంతే. ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మోడిఫికేషన్. ఏది లీనియర్ రిగ్రెషన్కి వచ్చే ప్రాబబిలిటీ ఎప్పుడైనా అది ఇచ్చేది క్లాస్ 1 యొక్క ప్రాబబిలిటీ. అది 0.5 కనుక ఇస్తే దాని అర్థం ఏంటంటే అది ఏ క్లాస్ కాదు అని. 0.5 కంటే ఎక్కువ ఉంటే అది క్లాస్ 1, 0.5 కంటే తక్కువ ఉంటే అది క్లాస్ 0. ఎందుకు? 0.5 కంటే తక్కువ ఉంటే దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ 0.2 అయితే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.2 అని. అంటే క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ 1 - 0.2 0.8. క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇలాంటి ఆల్గోరిథం, ఇలాంటి లాజిస్టిక్ ఈక్వేషన్ మనకి రావాలి అంటే ఇంతకు ముందు ఉన్న లీనియర్ రిగ్రెషన్ లాస్ పనికి రాదు. కొత్త లాస్ ఫంక్షన్ మనం రాసుకోవాలి. అది ఎందుకు పనికి రాదు, కొత్త లాస్ ఫంక్షన్ ఎందుకు రాసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే సార్. ఓకే, డన్. అటెండెన్స్ తీసుకుంటాను నేను. డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా వాళ్ళ క్లాస్లో? హలో, నో సార్. నేను No, కాన్సన్ట్రేట్ sir. చేస్తున్న స్టూడెంట్స్ కైనా అట్లీస్ట్. ఓకే నో సార్, అర్థమైంది సార్ ఈరోజు క్లాస్. ఓకే డన్. ఇప్పుడు చెప్పింది ఎవరు అర్థమైంది సార్? అనితానా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క సెకండ్ అమ్మా.
అంకిత. హలో అంకిత, అబ్సెంట్. ఆసియా. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ నేను అడిగినప్పుడు చెప్పిన వాళ్ళకి మాత్రం అటెండెన్స్ ఇస్తా. తర్వాత 5-6 స్టూడెంట్స్ తర్వాత ఎవరైనా చెప్తే మాత్రం అటెండెన్స్ ఇయ్య. స్ట్రిక్ట్ గా ఇప్పుడే చెప్తున్నా. అనిత. ప్రెజెంట్ సార్. ఇందు. ప్రెజెంట్ సార్. నిఖిత. ప్రెజెంట్ సార్. శిరీష. ప్రెజెంట్ సార్. మాధవి. ప్రెజెంట్ సార్. సౌజన్య. ప్రెజెంట్ సార్. త్రివేణి. ప్రెజెంట్ సార్. ప్రజెంట్. ఎస్ అఖిల. ఎస్ అఖిల, అబ్సెంట్. అనుష. అబ్సెంట్. ఉపరఖిల. అబ్సెంట్. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి. గౌతమి, అబ్సెంట్. సృష్టి. ప్రెజెంట్ సార్. హర్షిత. ఎస్ సార్. ప్రభు తేజస్. ప్రభు తేజస్, అబ్సెంట్. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. హలో సార్, సారీ సార్, ఇంటర్నెట్ ఇష్యూ. హలో ఎవరు? ప్రభు తేజసా? ఎస్ సార్, ఇంటర్నెట్ ఇష్యూ సార్, సారీ సార్. ఎస్ సార్. ఓకే. శ్రీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి. ప్రెజెంట్ సార్. గుర్తుర్తి మౌనిక. ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గ. ప్రెజెంట్ సార్. బల్ల మాధవి. బల్ల మాధవి, అబ్సెంట్. జోగేశ్వరరావు. అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల, అబ్సెంట్. సత్య యాదల. ప్రెజెంట్ సార్. సత్య యాదలనా? ప్రెజెంట్ సార్. ఓకే. హేమ. ప్రెజెంట్ సార్. శ్యామల అక్కిరెడ్డి. ప్రెజెంట్ సార్. ఎవరు? శ్యామల అక్కిరెడ్డియా? కాదు సార్, హేమ. హేమ, ఓకే. హేమాకి వేసా. ఒక సెకండ్. సత్య యాదల ప్రజెంట్, హేమ ప్రజెంట్. శ్యామల అక్కిరెడ్డి అబ్సెంట్. ప్రియా బొలిశెట్టి. ప్రెజెంట్ సార్. సుధా పోతుల. సుధా పోతుల, అబ్సెంట్. ఆకాష్ దాసరి. అబ్సెంట్. సోయా భాష. ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్. ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్. ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి. ప్రెజెంట్ సార్. మౌలా అలీ. ప్రెజెంట్ సార్. పగడిపల్లి అమృత. ప్రెజెంట్ సార్. సావిత్రి. ప్రెజెంట్ సార్. షేక్ ఆలియా. ప్రెజెంట్ సార్. శ్రీకాంత్. ప్రెజెంట్ సార్. వెంకట్ భార్గవ్. ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్, ఓకే. విజయ్ కింగ్, ఇతను అబ్సెంట్. సాఫియా నర్స్.
ప్రెజెంట్ సార్. ఎం సాంబశివ, ప్రజెంట్ సార్. చల్లా హర్షిత, ఫ్రెండ్ సార్. షేక్ అర్ఫాన్ అంజుమ్, ప్రెజెంట్ సార్. సాయి రూపాసి, సాయి రూపాసి absent. రాఘవ యాదవ్, ప్రజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్, absent. షేక్ తబ్రేజ్, Present, sir. హరీష్ కుమార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్, లేకపోతే అబ్సెంట్ వేసేస్తా. హేమ, ప్రేబుల్ శెట్టి అంతా. హరీష్ కుమార్ అబ్సెంట్. తంబూరి గిరి క్లాస్ లో జాయిన్ అవుతాం అనుకున్నాడు, అబ్సెంట్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్, ప్రజెంట్ సార్. కుసుమ మల్లెల అబ్సెంట్. ఉమా మహేశ్వరి, అబ్సెంట్. షేక్ అన్సార్, Present, sir. షేక్ సబీహా, ప్రెజెంట్ సార్. షేక్ తానియా, ప్రెజెంట్ సార్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. కలాం ప్రజెంట్ సార్. ఫస్ట్ క్లాస్ 5 వాళ్ళ. అవును సార్. హలో, ఏ Hello, కాలేజ్? SMGL college? Degree College, Kadiri. SMGL. ఓకే, ఎస్ఎంజేఎల్ ఫస్ట్ క్లాస్ నిధి వాళ్ళ. కలాం ప్రెసెంట్. ఓకే, ఈ సహనాజ్ షేక్, సహనాజ్ షేక్. ఓకే,